నిజామాబాద్ ప్రజలందరికీ కూడాను నమస్కారం. డెలివరీ అయిన తర్వాత అంటే నార్మల్ కానీ సిజేరియన్ కానీ యూజువల్గా అయిన తర్వాత కొన్నిసార్లు మనము కొన్ని కాంప్లికేషన్స్ సమస్యలు అనేవి ఎక్స్పెక్ట్ చేయకుండా మన ముందు ఉంటుంది. డాక్టర్ చెప్పడం కానీ పేషెంట్లతో చర్చించడం కానీ ఒక్కొక్కసారి ఆ టైం కూడా ఉండదు. కానీ డాక్టర్లు వాళ్ళు ఆ టైంలో పేషెంట్ ప్రాణం అనేది ముఖ్యం కాబట్టి వాళ్ళు పేషెంట్లు అటెండర్లకి చెప్పినా చెప్పకపోయినా ఆ సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా పేషెంటు యొక్క ప్రాణాపాయ స్థితికి వెళ్లకుండా కాపాడే రెస్పాన్సిబిలిటీ తీసుకొని వారు నిర్వర్తించడం జరుగుతుంది. మరి ఆ సమస్యలు ఏంటివి, ఎలా ఉంటాయి అంటే ముందు డాక్టర్ గారు ఏమీ మాకు చెప్పలేదు అని కూడా కొన్నిసార్లు అంటారు. అయితే ఒక్కొక్కసారి ఆ సమస్యలు అనేవి ఇలాంటివి ఇప్పుడు మనము చర్చించుకోబోయేవి అవి చెప్పి వచ్చేవి కావు. అనుకోకుండా కొన్ని సందర్భాల్లో వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ ఆ వచ్చినప్పుడు కూడా మనకి బై గాడ్ గ్రేస్ మనము అందరం కూడా సురక్షితంగా డాక్టరే కానీ పేషెంటే కానీ బయటపడితే అంతే చాలు అని అనుకుంటాం. అయితే యూజువల్గా అందరూ తల్లులు కూడా పెయిన్స్ తీసి డెలివరీ అవుతారు. అయితే కొన్ని సందర్భాల్లో యూజువల్గా డెలివరీ అయిన తర్వాత ఒక్కొక్కసారి ఈ గర్భాశయం అనేది తన యొక్క పొజిషన్కి రీటైన్ కాదు, అంటే తన యొక్క పొజిషన్కి రాకుండా వదులు అయిపోతుంది. అంటే ఇప్పుడు మన మజిల్ అంటే కండరాలు ఎలా ఉంటాయో చేతులు బలం కానీ కాళ్ళు బలం కానీ మన యొక్క అవయవాలు ఎలా ఉంటాయో అలాగే ఒక గర్భాశయము ఒక 2.5-3 కిలోలు ఒక్కొక్కసారి 4 పైపడి బరువు మోస్తుంది. బరువు మోసినప్పుడు డెలివరీ అయినప్పుడు ప్రసవం అయిన తర్వాత ఆ యొక్క గర్భాశయం అనేది తన యొక్క స్థితికి రావాలి. ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో ఆ యొక్క స్థితికి రాకుండా వదులు ఉంటుంది. ఆ వదులు ఉన్న సమయంలో విపరీతమైన రక్తస్రావం అవుతుంది. ఆ టైంలో పేషెంటు కండిషన్ అనేది స్టేబుల్ అంటే బీపీ మంచిగా ఉండి నాడి మంచిగా కొట్టుకుంటూ మంచిగా మాట్లాడుతున్న పేషెంటు ఒక్కసారిగా రక్తస్రావం అనేది బయటికి పోతున్నప్పుడు బీపీ అనేది పడిపోవటము, నాడి ఎక్కువగా కొట్టుకోవటము, ఒక్కొక్కసారి పేషెంట్ కోమాలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అంతదాకా డాక్టర్ గారు ఎవరు కూడాను చూడరండి. ఇమీడియట్గా బ్లడ్స్ని తెప్పించుకోవటము, బ్లడ్ ప్యాకెట్స్ని, తర్వాత 2-3 డాక్టర్లు కానీ మత్తు డాక్టర్లు కానీ హెల్ప్ తీసుకోవటము, అసిస్టెన్స్ హెల్ప్ తీసుకోవటము చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఇది ఎందుకయింది అని చెప్పలేమండి. ఇది కొన్నిసార్లు ఈ యొక్క గర్భాశయం యొక్క మజిల్ అనేది వదులు అయిపోయే అవకాశం ఉంటుంది. కానీ ఆ టైంలో తొందరగా బ్లడ్ ప్యాకెట్స్ని ఎక్కించి మనము చేయవలసిన కార్యక్రమాలను చేయగలిగితే తన యొక్క పొజిషను గర్భాశయము తీసుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కానీ మరి ఏ సందర్భాల్లో ఈ కండిషన్ రావచ్చు అని కొన్ని ముందుగా మనము గ్రహించవచ్చు, జాగ్రత్తలు తీసుకోవచ్చు. శిశువు యొక్క బరువు అంటే తల్లి యొక్క గర్భంలో 4 కిలోల పైన ఉన్న బరువు ఎక్కువ ఉన్నా, ఒక్కొక్కసారి కవలలున్నా, ఒక్కొక్కసారి ఉన్నదానికన్నా ఎక్కువ ఉమ్మనీరు ఉన్నా, ఒక్కొక్కసారి దాదాపు దగ్గరగా 2-3 రోజుల పైన నొప్పులు తీసి ఉన్న స్త్రీ అయినా, ఒకవేళ బీపీ కానీ లేదా షుగర్తో బాధపడి కొంచెం అన్కంట్రోల్డ్ ఉన్నా కానీ ఇలాంటి ఏ సందర్భాల్లో అయినా కూడా ఈ యొక్క రక్తస్రావము దీన్ని PPH పోస్ట్ పార్టమ్ హెమరేజ్ అంటాం. సో ఇలాంటి సమస్య
వచ్చే అవకాశము ఉంటుంది. అయితే ఎప్పుడైనా కూడా ఏ గైనకాలజిస్ట్ అయినా కూడా ఏ డాక్టర్ అయినా డెలివరీ చేసేటప్పుడు పేషెంటు ఈ కండిషన్లతో ఉన్నప్పుడు ముందు జాగ్రత్తగా బ్లడ్ ప్యాకెట్స్ని రిజర్వ్ చేసుకోవటము, పేషెంట్లకి ఒక పాయింట్ అటెండర్లకు కానీ చెప్పడం అనేది జరుగుతుంది. అయితే ఈ కండిషన్లకే ఈ ప్రాబ్లము వస్తుంది, మిగతా ఎప్పుడు రావాల్సిన అవసరం లేదు అని చెప్పడానికి లేదు. ఈ కండిషన్స్ కాకుండా నార్మల్గా కూడా కొన్ని పరిస్థితుల్లో కొన్ని సందర్భాల్లో ఇలాగా రక్తస్రావం అనేది అయ్యే అవకాశం ఉండవచ్చు. సో అలాంటి టైంలో కాస్త పేషెంట్ అటెండర్లు కూడా గొడవ పడకుండా డాక్టర్ యొక్క సమస్యను అర్థం చేసుకొని కోఆపరేట్ చేయగలిగితే ఆ యొక్క టైంలో తల్లి బేబీ ఇద్దరు రక్షింపబడతారు, సేవ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో డాక్టర్ గారు బ్లడ్ ప్యాకెట్స్ ఎక్కించిన, గర్భాశయాన్ని మసాజ్ చేసిన, ఆ రక్తనాళాలు ఏవైతే వదులు ఉన్నాయో దేని కొరకైతే వదులైందో వాటిని టైఅప్ అంటే లైగేట్ చేయటం చేసినా కూడా అయినా సరే కొన్ని సందర్భాల్లో ఈ యొక్క రక్తస్రావం అనేది ఆగదు. అలాంటి సందర్భాల్లో చివరి ఘట్టంగా ఎన్నో స్టెప్స్ మెజర్స్ తీసుకున్నా కూడా రక్తస్రావం ఆగకుంటే తల్లి ప్రాణాలు ముఖ్యం కనుక లాస్ట్ రిసార్ట్గా గర్భాశయాన్ని తీసివేయటం జరుగుతుంది. కానీ ఏ డాక్టరు కూడా రక్తస్రావం అవుతుంది కనుక ముందుగానే గర్భాశయాన్ని తీయాలి అని అనుకోరు. ఎప్పుడైనా కూడా వెరీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉండి బ్లడ్ ప్యాకెట్స్ ఎక్కించి ఈ యొక్క గర్భాశయాన్ని తన యొక్క నార్మల్ స్థితికి తీసుకురావడానికి విశ్వ ప్రయత్నాలు చేసి అన్నీ చేసిన తర్వాత విఫలమయ్యి పేషెంట్ కండిషను ఇంకా బ్యాడ్ అవుతుంది అన్న సిచ్యువేషన్లో ఈ యొక్క నిర్ణయం తీసుకోబడుతుంది. సో ఈ యొక్క కండిషన్సే కాకుండా ఒక్కొక్కసారి అనుకోని పరిస్థితిలో ఇలా వచ్చినా కూడా మనకి పేషెంటు సేవ్ అవ్వటం ముఖ్యం కాబట్టి అప్పుడు చాలా వరకు పేషెంట్ అటెండర్లు కూడా ఈ యొక్క సమస్యలో ఈ యొక్క టైంలో డాక్టర్కి కోఆపరేట్ చేయటం వల్ల సాధ్యమైనంత వరకు పేషెంట్ కండిషను సీరియస్ కాకుండా బయటపడే అవకాశము ఖచ్చితంగా తప్పకుండా ఉంటుంది. నార్మల్ డెలివరీ అయినప్పుడు బేబీ కానీ అంటే బేబీ గర్ల్ బేబీ బాయ్ ఎవరైనా కానీ డెలివరీ చేయంగానే తల్లి యొక్క రొమ్ము మీదకి బేబీని పడుకోబెట్టడం జరుగుతుంది. అప్పుడు బేబీ తనంతట తను తల్లి యొక్క రొమ్ముని వెతుక్కుంటూ ఆ యొక్క రొమ్ముని చీకటం అనేది జరుగుతుంది. దాన్ని బేబీకి తల్లి రొమ్ము చీకాలి అని ఎవరు చెప్పరు. ఆ రిఫ్లెక్స్ ఆ స్టిమ్యులస్ అనేది భగవంతుడు ప్రతి ఒక్క స్త్రీకి బేబీకి ఇచ్చిన వరం. నార్మల్ డెలివరీ అయిన తర్వాత ఈ యొక్క బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఇమీడియట్గా చేయడం జరుగుతుంది. అదే సిజేరియన్ అయినప్పుడు కొంచెం అంటే పేషెంట్ని పోస్ట్ ఆపరేటివ్ వార్డ్కి షిఫ్ట్ చేయటం, తన యొక్క వైటల్స్ని చూసి కండిషను అన్నీ చూసుకొని ఇంచుమించు వీటికి ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది కాబట్టి కొంచెం పేషెంట్ స్టెబిలైజ్ అవ్వడానికి టైం తీసుకొని ఒక వితిన్ 1 అవర్కి బ్రెస్ట్ ఫీడింగ్ స్టార్ట్ చేయొచ్చు. ఒకవేళ బాగా విపరీతమైన బీపీతోనో కొన్నిసార్లు హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ డీల్ చేస్తున్నప్పుడు లేదా మూర్ఛలు వచ్చినప్పుడు
ఇలాంటి సీరియస్ కండిషన్లో కొంత టైం తీసుకుంటాం, కానీ ఇవన్నీ ఎక్సెప్షనల్ సిచ్యువేషన్. అవి కాకున్నట్లయితే నార్మల్ డెలివరీ అయిన వాళ్ళు చాలా తొందరగా ఇమీడియట్గా బ్రెస్ట్ ఫీడింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు. రెండవది, మామూలుగా సిజేరియన్ సెక్షన్ అయినప్పుడు ఒక 1 అవర్కి 1 అవర్ లోపల కూడా బ్రెస్ట్ ఫీడింగ్ అనేది స్టార్ట్ చేయవచ్చండి. తొమ్మిది నెలల జర్నీలో ఏ స్త్రీ అయినా గర్భం దాల్చినప్పుడు ఈ యొక్క మెటబాలిక్ చేంజెస్ అనేవి ప్రతి ఒక్క బాడీలోనూ, అంటే ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీలోనూ స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో ఈ యొక్క గర్భిణీ స్త్రీకి ఆ యొక్క చేంజెస్ వల్ల, ప్లస్ మన లైఫ్ స్టైల్ విధానము మారటం వల్ల కొన్నిసార్లు ఈ యొక్క బ్లడ్ ప్రెషర్ కానీ షుగర్ కానీ ప్రెగ్నెన్సీలో వచ్చే అవకాశాలు ఉండవచ్చు, ఉండకపోవచ్చు. అయితే థైరాయిడ్ కానీ బీపీ కానీ షుగర్ కానీ ప్రెగ్నెన్సీలో వచ్చినప్పుడు అందరూ ఫ్యామిలీ కానీ ప్రెగ్నెంట్తో ఉన్న స్త్రీ కానీ భయభ్రాంతులకి గురవుతూ ఉంటారు. అయ్యో, నాకు ఇప్పటి వరకు బీపీ అనేది లేదు, షుగర్ అనేది లేదు, థైరాయిడ్ అనేది లేదు, మరి ప్రెగ్నెన్సీలో వచ్చింది, మరి నా పరిస్థితి ఎలా, ఏంటి అని భయభ్రాంతులకి, టెన్షన్కి, చింతకి గురవుతూ ఉంటారు. అయితే ఏమి ఉన్నా కూడా థైరాయిడ్ కానీ బీపీ కానీ షుగర్ కానీ ఏ స్త్రీ అయినా కూడా ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు, డయాగ్నోజ్ అయినప్పుడు, డెలివరీ అయిన తర్వాత సాధ్యమైనంత వరకు నార్మల్ స్థితికి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఎప్పుడూ కూడా షుగర్ ఉన్నప్పుడు, షుగర్ డయాగ్నోజ్ అయినప్పుడు ప్రెగ్నెన్సీలో దాన్ని కంట్రోల్ చేయకపోతే బేబీ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కనుక కంట్రోల్ చేయడానికి తల్లికి మందులు, ఇంజెక్షన్స్ ఇవ్వటం జరుగుతుంది. అలాగే డెలివరీ తర్వాత ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ షుగర్ టెస్ట్ చేసి నార్మల్కి వచ్చిందా లేదా అని చూడటం జరుగుతుంది. అలాగే నెల 15 రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి షుగర్ టెస్ట్ చేయడం జరుగుతుంది. మరి డైట్ విషయంలో కూడా డిశ్చార్జ్ అయ్యేటప్పుడు ఒక డాక్టరు ఆ యొక్క పేషెంట్కి వివరించడం జరుగుతుంది. మరి వీళ్ళు మళ్ళీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ షుగరు రాదా అంటే వచ్చే అవకాశాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కావున జాగ్రత్తలు అనేది పాటించుకోవాలి. మళ్ళీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత, అంటే ఒక 35-40 ఏజ్ వచ్చిన తర్వాత కూడా ఈ షుగర్ కానీ బీపీ కానీ రావచ్చు, రాకపోవచ్చు. కనుక మనం ఎప్పుడూ కూడా మన యొక్క డైట్ విషయంలో జాగ్రత్త పడాలి. మనము వ్యాయామం చేసుకోవాలి. ఈ యొక్క ఎక్సర్సైజ్ కానీ, యోగా కానీ, వాకింగ్ కానీ, మెడిటేషన్ కానీ, తినే ఆహార అలవాట్లు కానీ వీటి విషయంలో శ్రద్ధ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మన ఆరోగ్యాన్ని ప్రెగ్నెన్సీ అప్పుడు కానీ ప్రెగ్నెన్సీ తర్వాత కానీ మనము కాపాడుకోగలుగుతాం. అలాగే రక్తపోటు ఉన్న స్త్రీలు కూడా ఖచ్చితంగా బీపీకి సంబంధించిన మందులు రెగ్యులర్గా వేసుకోవాలి. వేసుకోకపోతే తల్లికి బేబీకి ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే డెలివరీ తర్వాత కూడా నెల 15 రోజులు బీపీ మాత్రలు కంటిన్యూ చేసుకోవాలి. వన్స్ బీపీ కంట్రోల్ వచ్చే వరకు కూడా బీపీ మాత్రలు వేసుకోవాలి. ఒకవేళ కంట్రోల్ లేకపోయినా బీపీ మాత్రలు వేసుకోవాలి. సాధ్యమైనంత వరకు ప్రెగ్నెన్సీలో వచ్చే రక్తపోటు ఒక డెలివరీ తర్వాత నార్మల్కి వచ్చే అవకాశం ఉంటుంది. బట్ నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే బీపీకి సంబంధించిన డాక్టర్ని, ఫిజిషియన్ని కలవాలి.
ఇలాంటి స్త్రీలు థైరాయిడ్ కానీ షుగర్ కానీ బీపీ కానీ ఉన్నవాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ముందే గైనకాలజిస్ట్ని ఫిజిషియన్ని కలవాలి. అలాగే టెస్టులు చేసుకోవాలి. ఒకవేళ అనుకోకుండా ప్రెగ్నెన్సీ వచ్చింది, దాన్ని కంటిన్యూ చేయాలి అని అనుకుంటున్నప్పుడు కూడా వాళ్ళు ముందస్తు గైనకాలజిస్ట్ని ఫిజిషియన్ని ఖచ్చితంగా కలవాలి. అలాగే థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు థైరాయిడ్ ట్యాబ్లెట్స్ వేసుకోవాలి. డెలివరీ తర్వాత డోస్ తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి డెలివరీ తర్వాత కూడా నెల 15 రోజుల తర్వాత వాళ్ళు థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాలి. థైరాయిడ్ వన్స్ నార్మల్ వచ్చిన తర్వాత కూడా కొన్ని సందర్భాల్లో కంటిన్యూ చేయాల్సి అవసరం వస్తుంది. ఎప్పుడూ కూడా షుగర్ కానీ బీపీ కానీ థైరాయిడ్ కానీ మూర్ఛలు కానీ ఎపిలెప్సీ డ్రగ్స్ కానీ మూర్ఛలకు సంబంధించిన ట్యాబ్లెట్స్ కానీ ఏది ఏమైనా ఒక డాక్టరు చెప్పేంత వరకు వేసుకోవాలి. డాక్టర్ సలహా తీసుకోకుండా ఏ మెడిసిన్ ఆపివేయకూడదు. ఇలా ప్రతి గర్భిణీ స్త్రీ పాటించడం వల్ల చాలా వరకు సమస్యలు అనేవి ఉండకుండా ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీ హెల్తీగా సేఫ్గా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఏ గర్భిణీ స్త్రీ అయినా నార్మల్ అయినా సిజేరియన్ అయినా నీళ్ళు ఎక్కువగా తీసుకోవాలి. ఆకుకూరలు తీసుకోవచ్చు, కూరగాయలు తీసుకోవచ్చు. ఎవరైతే నీళ్ళు ఎక్కువగా తీసుకుంటారో, పాలు ఎక్కువగా తీసుకుంటారో, బ్రెడ్, అన్నము ఇవన్నీ తీసుకోవచ్చు. ఇవి తీసుకోకూడదు, ఇవి తీసుకోవాలి అనేవి లేదు. అయితే స్పైసీ ఫుడ్స్ అవాయిడ్ చేయమంటాము. ఇంకా సాధ్యమైనంత వరకు పాలు తొందరగా రావాలి అని అంటే సాధ్యమైనంత వరకు ఆకుకూరలు, నీళ్ళు, పాలు, అన్నము, బ్రెడ్ ఇలా చాలా ఎక్కువగా తీసుకోవటము, ఆకుకూరల్లో మెంతికూర ఇవి చాలా ఎక్కువగా తినటము చేయటము అనేది చేయాలి. కానీ చాలామంది వెల్లిగడ్డ కారం అనేది ఇప్పటికీ కొన్ని ఊర్లలో పెడుతూ ఉంటారు. ఆ కారం తినటం వల్ల కడుపు అనేది పేగులు ఎసిడిటీకి గురయ్యి కడుపు మంట, కడుపు నొప్పి ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా ఉండాలి, సరైన నిద్ర ఉండాలి. పిల్లలు పాప కానీ బాబు కానీ పడుకున్నప్పుడే స్త్రీ కూడా బాలింతరాలు నిద్రించడానికి టైం కేటాయించాలి. ప్రశాంతంగా ఉండాలి, టెన్షన్ పడకూడదు. మంచి నిద్ర, మంచి ఆహారము, ఎక్కువగా వాటరు తీసుకున్నట్లయితే సాధ్యమైనంత వరకు పాల విషయంలో భయపడాల్సింది లేదు. తల్లి బేబీ ఇద్దరు ఆరోగ్యంగా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఫస్ట్ డెలివరీ అయిన తర్వాత అందరూ కూడా పాప కానీ బాబు కానీ పుట్టిన తర్వాత సంతోషంతో వెళ్ళిపోతారు. కానీ వెళ్ళేటప్పుడు గైనకాలజిస్టులు చెప్తారు, అలాగే ఆ యొక్క తల్లిదండ్రులు కూడా గైనకాలజిస్ట్ దగ్గర కూర్చొని టైం స్పెండ్ చేసి ఈ బర్త్ స్పేసింగ్ అంటే ఎంత గ్యాప్ తీసుకోవాలి అనేది చర్చించినట్లయితే అన్ప్లాన్డ్ ప్రెగ్నెన్సీస్కి స్వస్తి చెప్పొచ్చు మనం. ఎందుకు అంటే సాధ్యమైనంత వరకు మేము ఇప్పుడు అనుకోలేదండి, కానీ వచ్చినది మాకు వద్దు, పాప చిన్నగా ఉన్నది, బాబు చిన్నగా ఉన్నాడు, దయచేసి మాకు ఏదో ఒక విధంగా హెల్ప్ చేయండి అని చాలామంది పేషెంట్సు లేదా కపుల్ భార్యాభర్తలు వచ్చి డాక్టర్ని సంప్రదించడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ యొక్క అన్ప్లాన్డ్ ప్రెగ్నెన్సీస్కి స్వస్తి చెప్పాలి అని అంటే బర్త్ స్పేసింగ్ అనేది చాలా ముఖ్యం. అయితే యూజువల్గా నార్మల్ డెలివరీ అయినప్పుడు మళ్ళీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలంటే
అట్లీస్ట్ 2 years గ్యాప్ ఉండాలి. ఎందుకు అంటే ఒక మదర్ డెలివరీ అయిన తర్వాత బేబీకి అడ్జస్ట్ అయ్యి బేబీ మదర్కి అడ్జస్ట్ అయ్యి తన యొక్క పని తను చేసుకోవడానికి మినిమం 6 to 8 months పడుతుంది. ప్లస్ తన యొక్క బ్లడ్ పర్సంటేజ్, ఎందుకు అంటే డెలివరీ అయినప్పుడు రక్తస్రావం అనేది జరుగుతుంది. సో తన యొక్క బ్లడ్ని తన యొక్క శరీరంలో రావటానికి టైం పడుతుంది. సో ఇవన్నిటికీ టైం పడుతుంది కనుక ప్లస్ బేబీని చూడటం హ్యాండ్లింగ్ అనేది ఇట్ ఈస్ లిటిల్ డిఫికల్ట్. అంటే ఆఫీస్కి వెళ్ళి పేపర్ వర్క్ చేయగలుగుతాం, ఇంట్లో వంట వర్క్ చేయగలుగుతాం, బట్ హ్యాండ్లింగ్ ద బేబీ ఈజ్ లిటిల్ డిఫికల్ట్. ఎందుకు డిఫికల్ట్ అంటే ఏ టైంలో నిద్రపోతారు, ఏ టైంలో లెగుస్తారు, వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉన్నా చెప్పలేని పరిస్థితి, ఆ ఇబ్బంది ఏంటో అర్థం కాని పరిస్థితి తల్లికే కాదు ఇంటి ఫ్యామిలీ మెంబర్స్ కూడా. సో ఈ ఫీడింగ్ కానీ, మదర్ బేబీని అర్థం చేసుకోవడానికి కానీ, బేబీ మదర్ సిచ్యువేషన్స్కి అడ్జస్టబుల్గా అవ్వటానికి కానీ ఇట్ విల్ టేక్ టైం. అలాగే ఆ డెలివరీ అయిన తర్వాత తన శరీరము కోలుకోవటానికి కూడా టైం పడుతుంది. సో కనీసం మినిమం 2 to 3 years గ్యాప్ తీసుకున్నట్లయితే వాళ్ళు నెక్స్ట్ ప్రెగ్నెన్సీ అనేది ఇబ్బంది ఉండకుండా ఖచ్చితంగా ఉంటుంది. మరి ఈ బర్త్ స్పేసింగ్ అనే విధానం ఏ విధంగా ఉంటుంది అనేది కపుల్ ఖచ్చితంగా అంటే భార్య భర్త గైనకాలజిస్ట్తో చర్చించాలి. సిజేరియన్ డెలివరీ అయిన వాళ్ళు కనీసం మినిమం ఎవరైనా కూడా 3 or 4 years గ్యాప్ తీసుకోవాలి. అలాగే ఈ బర్త్ స్పేసింగ్లో మనకి కాంట్రసెప్టివ్ మెథడ్స్ అనేవి చాలా వచ్చినాయి. యూజువల్గా చాలామంది ఎడ్యుకేటెడ్ వాళ్ళు న్యాచురల్ మెథడ్స్ ఫాలో అవుతామంటారు. అంటే ఎవరికైతే పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్నాయో ఆ యొక్క ఫర్టైల్ పీరియడ్స్లో ఇద్దరు కూడా దూరంగా ఉంటాము అని చెప్తారు. కానీ అది అన్ని వేళల్లో ఒక్కొక్కసారి మనకి సాధ్యం కాదు. సెకండ్ స్టెప్ అనేది కాండమ్స్. ఈ కాండమ్స్ ఆర్ ద హయ్యర్ ఫెయిల్యూర్ రేట్. అంటే కాండమ్స్ యూస్ చేయవచ్చు కానీ హై ఫెయిల్యూర్ రేట్ ఉంటుంది. బట్ ఫర్టైల్ టైంలో కూడా వాళ్ళు అనుకోని పరిస్థితిలో దగ్గర ఉండాల్సి వస్తే ఇవి యూస్ చేయవచ్చు, చేయకూడదు అని కాదు. అలాగే ఫీమేల్ కాండమ్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. సో అవి కూడా ఎవరైతే డెలివరీ అయిన తర్వాత ఎప్పటి నుంచి ఇద్దరు దగ్గర ఉండవచ్చు, ఎప్పటి నుంచి వాళ్ళ యొక్క ఎక్సర్సైజ్ కానీ వాళ్ళ యొక్క డ్యూటీ స్కెడ్యూల్ కానీ చేసుకోవచ్చో ఆ యొక్క గైనకాలజిస్ట్ని సంప్రదించినట్లయితే ఆ యొక్క గైనకాలజిస్టు వివరంగా ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. అలాగే కాపర్ టీ. ఈ కాపర్ టీ అనేది ఇంతకుముందు పోస్ట్ పార్టమ్ IUCD అని చెప్పడం జరిగింది. ఇది గత 5-6 సంవత్సరాలుగా మన గవర్నమెంట్లో డెలివరీ అయిన ప్రతి స్త్రీకి డెలివరీ అయిన తర్వాత అదే టైంలో దీన్ని ఏర్పాటు చేయటం జరుగుతుంది. ఎందుకు అంటే ఈ అన్ప్లాన్డ్ ప్రెగ్నెన్సీస్ని అవాయిడ్ చేయాలి అని అంటే డెలివరీ అయినప్పుడే ఇమీడియట్గా ఈ కాపర్ టీని గర్భాశయంలో అమర్చటం జరుగుతుంది. దీన్ని పోస్ట్ పార్టమ్ IUCD అని అంటం జరిగింది. అలాగే ఒకవేళ అప్పుడు వేసుకోకపోతే వాళ్ళు ఒక 6 months తర్వాత కానీ లేదా 3-4 months తర్వాత కానీ గైనకాలజిస్ట్ని అప్రోచ్ అయ్యి వేసుకోవచ్చు. అలాగే ఈ కాపర్ టీ వేసుకోవటం ద్వారాగా ఇది 3 to 5 years వరకు మనము లోపల ఉంచుకోవచ్చు కాబట్టి ఇది వేసుకునే ప్రయత్నం చేసుకోవచ్చు. అయితే కొంతమంది స్త్రీలకి ఈ కాపర్ టీ లోపల ఏదో ఇనుము వస్తువులాగా ఉన్నది అని కొంతమంది భయపడుతూ ఉంటారు, లేదా ఏదో మెటల్ ఉన్నది అని భయపడుతూ ఉంటారు. ఎవరు కూడా దీనికి భయపడాల్సిన అవసరము, కంగారు పడాల్సిన అవసరం లేదు.
ఎందుకు అంటే ఇది వేసేటప్పుడే గైనకాలజిస్టు దాని యొక్క సమస్యలు, దాన్ని ఎలా చూసుకోవాలి, జాగ్రత్తలు వివరించడం జరుగుతుంది. సో ఎప్పుడైనా కానీ ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు వారు ఇమీడియట్గా వారి యొక్క గైనకాలజిస్ట్ని సంప్రదించవచ్చు. లేదా ట్యాబ్లెట్స్, మెడికేషన్ అనేది ఇది ప్రతి నెల వాడుకోవాలి. ఈ మెడికేషన్ కూడా అందరికీ ఎప్పుడూ కూడా కరెక్ట్గా సమపాళల్లో వేసుకోవాలి. అయితే ఇది మళ్ళీ అందరూ వాడకూడదు. ఒకవేళ ఏ గర్భిణీ స్త్రీకైనా మైగ్రేన్, తలనొప్పి హిస్టరీ ఉండి మైగ్రేన్కి సంబంధించి మాత్రలు వాడుతుంటే అలాంటి స్త్రీలు ఈ యొక్క కాంట్రసెప్టివ్ పిల్స్ని, ట్యాబ్లెట్స్ని వేసుకోకూడదు. అలాగే ఒకవేళ థ్రాంబోటిక్ హిస్టరీ అంటే ఒక స్ట్రోక్ హిస్టరీ ఉన్నా, బీపీ కంట్రోల్ లేకపోయినా, షుగర్ కంట్రోల్ లేకపోయినా, మూర్ఛలు ఉన్న స్త్రీకి మూర్ఛల మందులు వాడుతున్నా, ఇలా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళల్లో ఈ యొక్క ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ అంటే ఈ ట్యాబ్లెట్స్ వేసుకోకూడదు. అంటే మాలాయన్, మాలా-డి గవర్నమెంట్ కూడా సప్లై చేస్తుంది కదా, నేను పోయి తీసుకుంటాను, వేసుకోవచ్చు అని అందరికీ ఆలోచన ఉంటుంది. కానీ మందులు ఇవి ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ అనేవి తీసుకోవచ్చు, కానీ అందరూ తీసుకోకూడదు. ఎవరికైతే నేను చెప్పిన కండిషన్స్ ఉన్నాయో వాళ్ళు ఖచ్చితంగా వారికి తెలిసిన గైనకాలజిస్ట్ని సంప్రదించాలి. ఒకవేళ గవర్నమెంట్ ఇస్తున్నా వాళ్ళు తప్పనిసరి ఇవి అడుగుతారు. అడగకపోయినా మీరు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే వాళ్ళతో చర్చించి ఇవి తీసుకోకూడదు. కొన్ని సందర్భాల్లో ఇవి తెలియకుండా వాడి ప్రాణాంతక పరిస్థితులకి దారితీసిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అలాగే ప్యాచెస్ అంటే శరీరం మీద మనకి శరీర భాగంలో ప్యాచ్ లాగా పెట్టడం జరుగుతుంది. ఈ ప్యాచెస్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి. ఇవి కూడా కాంట్రసెప్టివ్ మెథడ్స్. వీటి వల్ల కూడా ప్రెగ్నెన్సీని ఆపవచ్చు. అంటే ఇన్ని రకాలు కాంట్రసెప్టివ్ మెథడ్స్ ఒక అన్ప్లాన్డ్ ప్రెగ్నెన్సీస్ని ఆపడానికి ఉన్నాయి. మరి ఇంత ఘనంగా ఇన్ని మనకి అందుబాటులో ఉన్నప్పుడు కంపల్సరీ ప్రతి ఒక్క పురుషుడు, స్త్రీ డెలివరీ అయిన తర్వాత వారి యొక్క గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి సంప్రదించి కనుక్కున్నట్లయితే తొందరగా ప్రెగ్నెన్సీస్ వచ్చే అవకాశము చాలా తక్కువగా ఉంటుంది. ఇంజెక్షన్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయి. అయితే ఇవి డిపో-ప్రొవెరా అని అంటాం. ఈ ఇంజెక్షన్స్ అనేవి వన్స్ ఇన్ 3 months తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు రీసెంట్గా ఈ ఇంజెక్షన్స్ని ఎవరు కూడా ప్రమోట్ చేయట్లేదు. ఎందుకు అంటే ఈ ఇంజెక్షన్స్ తీసుకోవచ్చు, కానీ వీటి వల్ల మధ్యలో ఈ బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ అనేవి స్త్రీకి వస్తూ ఉన్నాయి. దీన్ని ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ అంటాం. అంటే ఈ ఇంజెక్షన్స్ ఒకసారి తీసుకున్నట్లయితే ప్రతి 3 నెలలకు ఒకసారి తీసుకోవచ్చు. కానీ ఈ 3 నెలల లోపల బ్లీడింగ్ ప్రాబ్లమ్స్, తర్వాత ఒకవేళ పీరియడ్ వచ్చిన స్కాంటీ మెన్స్ట్రుయేషన్ అంటే తక్కువగా బ్లీడింగ్ అవ్వటము, ఎప్పుడు పీరియడ్ అవుతుంది, ఎప్పుడు పీరియడ్ కావట్లేదు అనే సమస్యలు ఎదురవుతున్నాయి. కాబట్టి ఈ యొక్క డిపో-ప్రొవెరా అనే ఇంజెక్షన్స్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో అంత ఎంకరేజ్ చేయట్లేదు. కాంట్రసెప్టివ్ మెథడ్స్ అనేవి ఉన్నాయి కనుక ప్రతి ఒక్క అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ ఉన్నాయి. కానీ ఆ ప్రతి ఒక్క అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ ప్రతి ఒక్క స్త్రీకి, పురుషుడికి, ఆ కపుల్కి వివరించడం జరుగుతుంది. సో చెప్పిన తర్వాత వాళ్ళ నిర్ణయాన్ని బట్టి డాక్టరు ఇవ్వటం జరుగుతుంది. ఈ యొక్క కరోనా పాండమిక్ టైంలో గర్భిణీ స్త్రీలందరూ కూడాను వాళ్ళు
సోషల్ డిస్టెన్స్ని మెయింటైన్ చేయాలి, మాస్కులు ధరించుకోవాలి, బయటికి వచ్చినప్పుడు రెగ్యులర్గా యాంటీనేటల్ చెకప్స్కి వెళ్ళాలి. ఏదైనా సమస్యలు ఉంటే వారి యొక్క డాక్టర్స్ని సంప్రదించాలి. మెడిటేషను, చిన్న చిన్నగా యోగా, వాకింగు, వారి యొక్క పనులు చేసుకోవచ్చు. నార్మల్ డెలివరీకి పూర్తి నిండా మోసేటట్టు నెలలు ప్రతి ఒక్క పేషెంటు అలవాటు చేసుకోవాలి. 9 పడగానే డెలివరీ అవ్వట్లేదు అని ఆందోళనకి గురి కావద్దు. పౌష్టికాహారము మరీ ముఖ్యంగా తీసుకోవాలి. ఇది వేసవికాలం కనుక ఈ టైంలో చాలా వరకు ప్రతి గర్భిణీ స్త్రీ ఎక్కువగా 10 నుంచి 12 సార్లు 12 గ్లాస్ నీళ్ళు ఎక్కువగా తీసుకోవాలి. హైడ్రేషన్ అనేది చాలా కంపల్సరీ మెయింటైన్ చేసుకోవాలి. ఇవి అందరూ పాటించుకున్నట్లయితే చాలా వరకు వారి యొక్క సమస్యలు అనేవి తక్కువగా ఉంటాయి. సుఖప్రసవం కలిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడాను ధన్యవాదాలు.